హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంగ్ ఆన్ బాయ్స్ ఛానల్కి. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి నూడిల్స్, బాయిల్డ్ ఎగ్స్ అండ్ సూప్ ఇవి రెడీ చేస్తాం అన్నమాట. చూడండి, ఒక్క వీడియో వెనకాల ఇంత కష్టం ఉంటుంది మాకు. చూసారా? ఏం నూడిల్స్ చేస్తున్నావు? దీన్ని కొరియన్ స్పైసీ నూడిల్స్ అంటారు. ఇవి తిని బతికినోడు ఇప్పటి వరకు చాలా తక్కువ. సో నువ్వు తిని బతకగలుగుతావో లేదో డిసైడ్ చేస్తా. ముందుగా కొరియన్ నూడిల్స్లో మనము వెజిటేబుల్స్ అనేటివి కట్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని అట్లానే వేసేయాలి. అయ్యో, చూసారుగా చూసారా నూడిల్స్ వెజిటేబుల్ ఎంత బాగా కలుస్తున్నాయో. మనము 2 మెంబర్స్ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఇంకొక వెజిటేబుల్ కట్ చేయాలి. వెజిటేబుల్ స్మెల్ అయితే అద్దరిపోయింది. దాని తర్వాత కొరియన్ స్పైసీ. ఈ కొరియన్ స్పైసీ నాలుకలో ఉన్న టేస్ట్ బోస్లకు తగిలినప్పుడు ఉంటుంది చూడు, జిల్ జిగా అవుతుంది లైఫ్. చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఎర్రని కొరియన్ స్పైసీని మనం అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 మోర్ కొరియన్. Two hours later. చూడండి ఎంత బాగా మిక్స్ అయ్యారు. వెజిటేబుల్స్ గ్రీన్గా అండ్ రెడ్గా ఎంత మంచిగా ఉందో. ఇలా Few inches later. ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనము బ్రోకలీ సూప్ చేస్తున్నాం అనమాట. హెల్త్కి చాలా మంచిది. బ్రోకలీ తినండి, ఆరోగ్యంగా ఉండండి. సూప్కి చేయవలసిన పదార్థాలన్నీ తీసుకున్న తర్వాత సూప్ని మనం కొద్దిసేపు కిందికి మీరు కనాలి. స్పూన్ పెట్టాక మిక్స్ చేయొచ్చుగా.
వెరైటీగా చేస్తున్నావు చాయ్ అది అదే ముందే చేయొచ్చుగా గ్లాస్ పెట్టుకొని మళ్ళీ దాంట్లో వేసి మొత్తం నీళ్ళు చేసినావుగా సూప్ అంటే వాటర్ వాటర్ ఉంటుంది ఊరినాయలా. This is broccoli soup. This is spicy soup and స్పైసీ కొరియన్ కిమ్చి జ్యూస్ kimchi soup and స్పైసీ కొరియన్ మ్యాగీ Maggi. నెక్స్ట్ వచ్చి ఏంది The boiled egg. మీకు బాయిల్డ్ ఎగ్ గుడ్డు వండడం తెలుసా కొట్టు తెలియకపోతే నా క్లాస్లో జాయిన్ కండి నేను నేర్పిస్తాను. ముందుగా గుడ్డుని బాగా ఉడకబెట్టినాక సమాంతరంగా పొట్టు తీయడం. ఫ్రెండ్స్ రోజుకి 2 గుడ్లు తినాలి ఫ్రెండ్స్. మంచిగా హెల్తీగా ఉంటాం అనమాట. మనం రోజుకి 2 గుడ్లు తినాలి. తింటే హెల్తీగా పౌష్టిగా బలంగా తయారవుతాం. సో గుడ్లను మంచిగా ఉడకబెట్టుకొని ఇలా పద్ధతిగా అగడబడ్డట్టు కాకుండా మంచిగా పద్ధతిగా నెమ్మదిగా ప్రేమతోని చూసారా ఫ్రెండ్స్ ఎన్నిగానో మొలిసేస్తున్నాను అప్పుడే. అమేజింగ్. ఈ లాస్ట్ ఒక్క గుడ్డు వదిలేసేసి మనం మొత్తం ఇక ఛాలెంజ్కి సిద్ధమవుదాం. రెడీ అయిపోతాం. Goodbye.